నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరికో జమ్మి చెట్టు గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. గజ్వెల్లేని రేణుకామాత ఆలయం వద్ద మొక్కలు నాటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవరావు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయమన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో విద్యాధికారి రాధాకిషన్ తో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డి. గజ్వేల్ పట్టణంలోని యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సినీ యాక్టర్ సోహల్ రయాన్ కు డప్పు చప్పులతో స్వాగతం పలికిన సౌత్ జోన్ ప్రొపరైటర్లు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని చూపాలన్న మెదక్ ఎంపీ. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రఘునందన్ రావు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్కాతమ్ముడు ఆదర్శంగా నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ కాళికామాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణ రహిత దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్కా తమ్ముడు ఆదర్శంగా నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ కాళికామాత ఆలయ నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణ రహిత దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణ హితం విగ్రహాన్ని తయారు చేస్తామనే సంకల్పంతో అక్కా తమ్ముడు వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించిన అక్కా తమ్ముళ్లు గోవుమూత్రం, పేడ, పాలు, పుట్టమట్టి, చెరువు మట్టి, ఎండుగడ్డి, వాటర్ కలర్లు, కర్రలపై ఎండుగడ్డిని దుర్గామాత రూపంలో చుట్టి మట్టిలో పంచతం, పాలు, పేడ కలిపిన మిశ్రమంతో అచ్చుపోశారు. ఆవు పేడ వాడటం వల్ల ఎలాంటి పగుళ్లు రాలేదని తెలిపారు. వాటర్ కలర్లతో అందంగా అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు దుర్గామాత పూజలు చేసిన విగ్రహాన్ని మామిడి చెట్ల వద్ద నిమజ్జనం చేస్తామని, దీంతో చెట్లకు పోషకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పిల్లలు చేసిన ఈ సృజనాత్మక ప్రయత్నం పర్యావరణ హిత ఆచరణకు ప్రేరణగా నిలుస్తోంది. ఓం శ్రీమాత్రే నమః. 6 ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఆవు పేడ, గోమూత్రం, పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది. దాదాపు 9 రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది. అక్క సహాయంతో అమ్మవారిని తయారు చేసిన దుర్గామాతాయ నమః. ఆవు పుట్టమట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి తీసి ఆవు పేడ, గోమూత్రము, పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడడానికి న్యాచురల్గా ఆవు పేడ, గోమూత్రము ఉపయోగించింది. 9 రోజులు పట్టింది చేయడానికి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అంతారం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2025 స్వచ్ఛోత్సవ పక్షోత్సవాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామస్తుల చేత స్వచ్ఛతా గ్రామం కోసం ప్రతిజ్ఞ చేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2025 స్వచ్ఛతోత్సవ పక్షోత్సవాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామంలో ప్రజల సహకారం ద్వారా శ్రమదానాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, స్వచ్ఛ శ్రామికుల సంక్షేమ కార్యక్రమాల పర్యావరణ హితమై పండుగల నిర్వహణ చేపట్టాలన్నారు. గ్రామస్తుల చేత స్వచ్ఛ గ్రామ కోసం ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తుల మందరం తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే గ్రామస్తులు అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేశారు. మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మరియు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భరతమాత మనిషి సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా చేయడానికి కేటాయిస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఈ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చెయ్యరు, ఇతరులను చెయ్యనివ్వరు. నేను నమ్ముతున్నాను. దృఢ సంకల్పంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లోని రేణుక ఇల్లమ్మ వారి దేవాలయం పరిధిలో మరియు త్రిశక్తి ఆలయంలో జమ్మి మొక్కలు నాటారు. మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవరావు, హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావులు. ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లోని రేణుక ఇల్లమ్మ వారి ఆలయం పరిధిలో మరియు త్రిశక్తి ఆలయంలో జమ్మి మొక్కలు నాటారు. మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవరావు, హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు. యాదవరెడ్డి, రాఘవ, చెప్యాల రాజేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరికో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా భక్తిపూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు నినాదాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకువచ్చినందుకు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్తసేన సభ్యులు రాచకొండ మహేష్ గౌడ్, సంఘం మరియు ముద్రా సంఘం నాయకులు ఎల్లా వెంకట్, మాజీ కౌన్సిల్ గోపాల్ రెడ్డి, మారగోని మల్లేష్ గౌడ్, ఫ్యాక్స్ డైరెక్టర్ మామిడి రమేష్ గౌడ్, బసన్నగారి రామకృష్ణ గౌడ్, బసన్నగారి హరికృష్ణ గౌడ్, నేరిల్ల సత్యనారాయణ గౌడ్, మామిడి సురేష్ గౌడ్, మారగోని రాములు గౌడ్, బుడిగే వెంకటేష్ గౌడ్, జలా మల్లేష్ గౌడ్, శివకుమార్ గౌడ్, రాజగౌడ్, కుమార్ గౌడ్, స్వామి గౌడ్, నాగులు, చింటూ గౌడ్, భాను గౌడ్, రమేష్ గౌడ్, చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుడిలో జమ్మి చెట్టు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు. ఈరోజు మన దసరా పండుగకి జమ్మి దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉండరాదన్న ఉద్దేశంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి దసరాకు మనము ప్రతి గుడిలో ప్రతి ఊర్లో మొక్క నాటుదాం. ఒక తెలంగాణలో కాదు, ఇండియా మొత్తం ఇస్తాం. ఇది మన భారతదేశ కల్చర్ కూడా. ఈ జమ్మి పంచుకోవడం అంటే అలయబలయ చేసుకొని ఉన్న మనస్పర్ధలన్నీ దూరం చేసుకుంటూ ఈ దసరా పండుగ అందరం మంచిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మన రేణుక ఎల్లమ్మ ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నాటడం జరిగినది. ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత, ప్రతి దసరా రోజు కూడా మన కులాలకు మతాలకు అతీతంగా జమ్మి యొక్క ఆకును బంగారంతో కొలుస్తూ అదలు బదులు చేస్తూ అలయ బలయ తీసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా జమ్మి చెట్టు ఇప్పుడున్న సందర్భాల్లో అంతరించిపోతూ ఉన్నది. దీన్ని మన జోగినిపల్లి సంతోషరావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారు దీన్ని ఊరూరా గుడి గుడికో జమ్మి చెట్టు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఒక జమ్మి చెట్టు నాటనే కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేయాల్సిందిగా వారు మాకు ఈ ఆదేశాలు అందించారు. దీనిలో భాగంగా ప్రతి గుడిలో కూడా జమ్మి చెట్టు నాటడం సంతోషకరమైన విషయం. అందరికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారం. శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలోని రేణుకా ఇల్లమ్మ దేవాలయంలో పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు గారు వారు అయితే సంకల్పించారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు
ఈ దేవాలయ ప్రాంగణంలో పవిత్రమైనటువంటి జంబీ వృక్షము, ఇది చాలా పవిత్రమైంది. ఈ పవిత్ర చెట్ల నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, పెద్దలు రాఘవ్ గారు, అలాగే మిత్రులు రాజేశ్వర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గోపాల్ రెడ్డి గారు, ఈ వృక్ష నాట్య కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, భక్తులు, పూజారి గారికి అందరికీ కూడా గౌడ సంఘం సభ్యులకు, ప్రత్యేకంగా గౌడ సంఘ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టు నాటడము చాలా ప్రత్యేకము. ఎందుకంటే జమ్మి వృక్షము మనం దసరా రోజు మనమందరం కూడా ఊరేగింప వెళ్ళి ఆ జమ్మి వృక్షానికి మనము పూజ చేసి, ఎందుకంటే గతంలో మన పాండవులు కూడా వారి యొక్క అస్త్రాలను ఈ చెట్టుపై పెట్టి తర్వాత వారు గెలిచిన తర్వాత ఈ యొక్క ఆయుధాలను తీసుకొని వారు పోవడం జరిగింది. అందుకే జమ్మి వృక్షంకు అంత మహత్యం ఉన్నది. కాబట్టి ఈ వృక్షాన్ని ఇక్కడ నాటడం చాలా ఆనందం. ఈ సందర్భంగా రాబో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్యదినాలలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. వృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడ్డాయి. దాన్ని పురస్కరించుకొని మళ్ళా గతంలో ఉన్నట్టు వృక్షాలను పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి, మన ప్రాంతం సస్యశ్యామలం ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో హరితహారం అనే ప్రోగ్రాంని కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చాలా యావత్ తెలంగాణలో నలుమూలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటియడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంతోషరావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్గా ఒక కార్యక్రమం చేపట్టి ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతోటి వారి సహకారంతో, ప్రోద్బలంతో, వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసుకుంటుంది. ఈ జమ్మి వృక్షం అన్నది చాలా పవిత్రమైన వృక్షం. ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే, పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అర్జుని గాంధీవం లాంటిది కూడా ఆ జంబి వృక్షం మీద పెట్టి పూజ చేసి దాన్ని ఇతరులకు ఎవరికి కనబడొద్దు, ఒకవేళ వాళ్ళు చూస్తే కూడా అది పాము లెక్క కనబడాలి, ఆయుధాలు లెక్క కనబడొద్దు అనే ఒక ఆలోచనతోటి జమ్మి చెట్టు పూజ చేసి ఆ భగవంతుని కోరుకొని వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆయుధాలు తీసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళు రాజ్య పాలన చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ పండుగలు అన్నిట్లలో కూడా ఈ దసరాను కూడా చాలా మన సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని దసరాకు కూడా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి దసరా పండుగ నాడు చేసుకుంటున్నాం. అంతేకాదు జంబి చెట్టును కూడా మన రాష్ట్ర సింబల్లో కొంచెం భాగంగా చేసి దాన్ని కూడా ప్రాముఖ్యత కల్పించింది మన కేసీఆర్ గారు. అదే స్ఫూర్తిగా ఇవాళ సంతోషరావు గారి ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానిక రాజారావు గారి టీం, మహేష్ గారు, మిగతా ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రజ్ఞాపూర్లో గౌడ సోదరులు చాలామంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళ అభినందన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి మా రాఘవ్ గారు కూడా టీఆర్ఎస్ భవన్ పెద్ద మనిషి ఇన్ఛార్జి, వారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అందరూ కూడా సుఖ సంతోషంతోటి రాబోయే ఒక సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలని, ఆ బతుకమ్మ పండుగ, దసరా పండుగ
గతంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఆశీస్సులతో ఎలా జరుపుకున్నామో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులకు పేరు పేరున రాజారావు గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, గౌడ సంఘం సోదరులకు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి నుండి ఉప్పులింగాపూర్, కొత్తపల్లి, రామయ్యపల్లి, శెట్టిపల్లి జిల్లా కేంద్రమైన మెదక్ రోడ్డును బాగు చేయాలని గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానికంగా రోడ్డు వద్దే నాయకులు రోడ్డు దుస్థితిని చూపుతూ ఆందోళన వ్యక్తం చేశారు. నుంచి ఉప్పులింగాపూర్, కొత్తపల్లి, రామయ్యపల్లి, శెట్టిపల్లి జిల్లా కేంద్రమైన మెదక్ రోడ్డును బాగు చేయాలని గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానికంగా రోడ్డు వద్దే నాయకులు రోడ్డు దుస్థితి చూపుతూ ఆందోళన చేశారు. పాలకులు ఎందరో మారినా ఎన్నో ఏళ్లుగా మెదక్ రోడ్డు మరమ్మతులు జరగటం లేదని సిపిఎం మండల కార్యదర్శి గౌరీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి 2 వరుసల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, వెంకటి, బాబు, సురేష్, వెంకటి, బాబు, సత్తయ్య, నర్సింహులు, బ్రహ్మం, రవిలు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో ఈ రోడ్డు కోసము పాదయాత్ర చేసిన 6 నెలలు అవుతున్నది. అయినా కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కలెక్టర్ గారైనా దీనిపైన స్పందించి తక్షణమే రోడ్డు పైన రిపేర్ చేసేటట్టు తాత్కాలికంగా రోడ్డు రిపేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే గతంలో మేము పోరాటం చేసింది, పాదయాత్ర చేసింది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి, మండల కేంద్రం నుంచి కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి రెండు రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి గతంలో పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ఆ పాదయాత్ర చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఫలితం లేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈరోజు రాస్తారోకో చేయడం అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రోడ్డు పైన దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం కూడా సిద్ధంగా ఉంటాము. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఈ రోడ్డు పైన దృష్టి సారించి రిపేర్లు చేయించేటట్టుగా తాత్కాలిక రిపేర్లు మాత్రం చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోడ్డు మాత్రం గుంతలమయంను తీసేయకపోతే, అట్లాగే బ్రిడ్జికి చెట్లు కొట్టుకొచ్చి ఇప్పటికి కూడా 25 నుంచి 26 రోజుల నుంచి 27 రోజులు అవుతున్నప్పుడు కూడా ఆ చెట్లను కూడా తీయలేని పరిస్థితి, అట్లాగే ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇరిగేషన్ ఆఫీసర్ పైన దృష్టి సారించి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ బ్రిడ్జ్ కనుక కూలిపోతే ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ చెట్లను మాత్రం తీయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా వరదకు కొట్టుకొచ్చి చెట్టు మొత్తం బ్రిడ్జికి తట్టుకున్నాయి, ఇప్పటికి కూడా తీయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి, చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో మొక్కలు నాటారు. బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ, అంత్యోదయ, ఏకాత్మ, మానవతావాదం సిద్ధాంత రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో వారిని స్మరించుకోవటం సంతోషకరమన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టిన సేవా పక్షంలో భాగంగా నరేంద్ర మోదీ మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కురిక్యాల రాములు, జిల్లా బీజేపీ కార్యదర్శి శశిధర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్ప్యాల వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు కుంటు సుభాష్ చంద్రబోస్, రామచంద్రం చారి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్, మడిగూరు నరసింహ, ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా రమేష్, నాగు ముదిరాజ్, కాశమైన సందీప్ కుమార్, ఐలా మహేందర్, వేణుగోపాల్, కోటేస్వామి, శివలింగ బాలరాజు, మహిళా నాయకురాలు భక్తమాల అవినాష్ చారి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 15 రోజులు అక్టోబర్ 2 వరకు కూడా సేవాపక్షం దినాలుగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెట్టు నాటే కార్యక్రమాన్ని గజ్వేల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు మన
జనసంఘ సిద్ధాంతకర్త పార్టీ వ్యవస్థాపకుడైన దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గజ్వేల్లో ఈరోజు ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తున్నారు. నిజంగా ఈరోజు పక్షం సేవా కార్యక్రమంలో గజ్వేల్లో పెద్ద ఎత్తున మొన్ననే జిఎస్సీ అవగాహన సదస్సు కానీ మరియు ఇంకా అనేక కార్యక్రమాలు మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం. ఇంకా వారం రోజులు కూడా ఇక్కడ ఇంకా సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ మన బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కష్టమవుతున్నారు. దీనికి ఈ అందరూ కూడా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 25 రోజున ఈరోజు భారతీయ జనతా పార్టీ నేటి భారతీయ జనతా పార్టీ పూర్వకాలం జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతకర్త ఈరోజు అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో మేము వారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారి పేరుతో మొక్క నాటడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత జనసంఘ్ ఏదైతే ఉందో జనసంఘను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో ఈరోజు మరణించిన అనంతరం ఈరోజు జనసంఘకు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆనాడు నెహ్రూ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు ఈ జనసంఘ యొక్క సిద్ధాంతాలు ఏమున్నాయి, ఈ యొక్క జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, విధి విధానాలు ఏంటని దేశమంతా ప్రశ్నించినప్పుడు ఈ యొక్క జనసంఘకు సంబంధించినటువంటి సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పి అదేవిధంగా ఒక ఏకాత్మత మానవత సూత్రాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి గొప్ప గనుడు ఈరోజు పండిట్ దీన్ దయాళ్ గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రభుత్వ పథకాలు ఈ యొక్క చివరిలో ఉన్న పేదవాడికి అందాలనే విధానాన్ని అంత్యోదయ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ గారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో వారు ఆనాడే ఒక పొందుపరిచి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అందివ్వడం జరిగింది. వారి యొక్క మరణాంతరం అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు వారు పొందుపరిచిన సిద్ధాంతాలను ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విధానాలు అనుసరిస్తుందో గతంలో వారు రాసినటువంటి విధానాలని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత గొప్ప విధానాలను రాసినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారిని మేమందరం స్మరించుకోవడం సంతోషం. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మండల ప్రత్యేక అధికారి జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మండల ప్రత్యేకాధికారి జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులతో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సమస్యలు, మిషన్ భగీరథ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా పంచాయతీ కార్యదర్శులకు నిధులు రాకుండా అప్పులు చేసి ఇంట్లో బంగారాన్ని కుదువపెట్టి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సేవలు ఎమ్మెల్యే కొనియాడారు. మండలంలో ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ జనాభాకు అనుగుణంగా 2 నుంచి 5 లక్షల వరకు అప్పులు చేశారన్నారు. 2 సంవత్సరాలుగా పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం, ఏడాది కాలంగా ప్రభుత్వాల నిధులు రాకుండా గ్రామ పంచాయతీలను పంచాయతీ కార్యదర్శులను నెట్టుకు వస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులపై భారం తగ్గాలంటే ప్రతి ఆవాసానికి మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావాలని, ఆ దిశగా మిషన్ భగీరథ అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధి హామీ పథకంలో ప్రహారీ గోడల నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఎంఈఓ సత్యనారాయణరావును ఆదేశించారు. కొంగోడు, అంసన్పల్లి, వసరం తండాలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంతో రైతులకు గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంకా రైతుల పంటలు సాగు చేసుకోవటం లేదని, వెంటనే ఆ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసచారికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీకున్నిసా బేగం, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీఓ కృష్ణవేణి, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు
వాళ్ళని తీసేసుకోండి. సాంక్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాను. పంపించేయాలి పంచాలి ఫస్ట్ అంటే ఈ లైన్లో కొద్దిగా అది హైట్లో ఉండేసరికి ఇబ్బంది అవుతుంది. దాన్ని సాల్వ్ చేయాలి. పైప్ లేదా దాని మీద చూసి చెప్తాను. Congo actually chronic around 30 villages after problem and already అంటే ప్రెషర్ లేకపోతే మేడం ప్రెషర్ లేక అది చేస్తే కూడా మొత్తం ఆఫ్ చేసుకున్నా కానీ ఏం చేయలేకపోతున్నాం మేడం కొంగోకి. దానికి సొల్యూషన్ చూడాలి. ప్రతి గ్రామానికి ఇవ్వాలని అనుకున్నాను. యాక్చువల్లీ కొంగోడు కోసం ఫస్ట్ ఒక బూస్టర్ ప్లాన్ చేశారు. అంటే బూస్టర్ పెట్టాం మేడం. పొద్దుటిపల్లి జంక్షన్ దగ్గర బూస్టర్ పెట్టుకుని బూస్టర్ నుంచి స్టార్టింగ్ అరౌండ్ ఫస్ట్ 5 years ఆ బూస్టర్ నుంచి కొంగోటికి సప్లై చేశారు. ఎప్పుడైతే ఈ ప్రెషర్ తగ్గడం వల్ల డిశ్చార్జ్ తగ్గడం వల్లనే ఆ బూస్టర్ అక్కడ వాటర్ లేకుండా ఆన్ చేయడం వల్ల బూస్టర్ కాలిపోతుంది. మళ్ళీ దానికి రిపేర్ పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఆ కొంగోడికి ఇలా అది లోకల్ సోర్స్ నుంచి ఇవ్వాలి. అది ఇంట్రా అండ్ వీటి నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఇలా అయితే అలా అవుతుంది. సార్ ఎమర్జెన్సీ కోఆర్డినేట్ చేసుకోవాలి. వాటర్ మాత్రం అన్ని గ్రామాలకు వెళ్ళాల్సిందే. దానికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ప్రపోజల్స్ ఉంటే మనం తప్పండి. దాని వల్ల గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తారు. సరే శాంక్షన్ చేసిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది. సొల్యూషన్ అనేది దొరకాలి. ఒక ఎస్టిమేషన్ డైరెక్ట్ అంటే ఒక పైప్ లైన్ మనం అక్కడ జస్ట్ ప్రపోజల్ అయితే పంపించాను మేడం. అది పంపించాం మరొకటి అది ఉంది. ఇప్పుడైతే డాక్యుమెంటేషన్ అయితే రన్నింగ్ లోనే ఉంటుంది మేడం. సోర్సెస్ ద్వారా వాటర్ సప్లై ఒకటే మోటార్ ఉంది మేడం. టీవీఎస్ అది ఈరోజు ఏదైనా ఫ్యూజ్ గారినా కూడా 1 hour మళ్ళీ ఒక్కొక్క వర్కర్ దాంట్లో పెడతాను మేడం. స్పెషల్గా దాన్ని చూస్తూ ఉంటాను. ఒకటే ఉంది సోర్స్ ఒకటే ఉంది మేడం. టీవీఎస్ ఆల్రెడీ అంటే సార్ ప్రపోజల్ కూడా పెట్టాడు సార్. ఏంటంటే సార్ తోటి యాక్చువల్లీ మోస్ట్ అర్జెంట్ అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇది కొద్దిగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం లాంటిదన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు 6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే గురువారం అందజేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు 6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ డబ్బులు మంజూరులో చాలా తక్కువగా డబ్బులు మంజూరు చేయడంతో నిరుపేద ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, గతంలో సీఎంఆర్ఎఫ్ నిధులు 60% వచ్చేవని ప్రస్తుతం 15% నుంచి 20% వరకు కూడా రావటం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు
శ్రీనివాస్ రెడ్డి, మేఘమాల సంతోష్, మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, మండల శాఖ అధ్యక్షులు గౌరీశంకర్, పార్టీ జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్, రవితేజారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేమారెడ్డి, మాజీ సర్పంచ్లు యాదాగౌడ్, కరెంట్ రాజాగౌడ్, యాదయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు సిద్దిరాములు. గజ్వేల్ పట్టణంలోని యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు సినీ యాక్టర్ సోహెల్ రయాన్ ముఖ్య అతిథిగా పాల్గొని యూత్ జోన్ మెన్స్ ఫ్యాషన్ వేర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ యాక్టర్ సోహెల్ రయాన్ మాట్లాడుతూ యూత్ జోన్ ప్రొప్రైటర్లు డప్పు చప్పుళ్లు టపాకాయలు పేల్చి తనను రిసీవ్ చేసుకోవడం చాలా థ్రిల్ గా అనిపించిందన్నారు. 7వ వార్షికోత్సవ వేడుకలను సినీ యాక్టర్ సోహెల్ రయాన్ ముఖ్య అతిథిగా పాల్గొని యూత్ జోన్ మెన్స్ ఫ్యాషన్ వేర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ యాక్టర్ సోహెల్ రయాన్ మాట్లాడుతూ యూత్ జోన్ ప్రొప్రైటర్లు డప్పు చప్పులతో టపాకాయలు పేల్చి తనను రిసీవ్ చేసుకోవడం చాలా థ్రిల్ గా అనిపించిందన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలు తనను ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారని, నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా గజ్వేల్ లో బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారన్నారు. యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం, యూత్ జోన్ మరొక బ్రాంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యూత్ జోన్ ప్రొప్రైటర్లకు షాదుల్ షేక్, షేక్ యూసుఫ్, షేక్ రఫీలకు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ జోన్ లో బట్టలు చాలా క్వాలిటీగా ఉంటాయని, సరసమైన ధరలకు లభిస్తున్నాయని, తాను ఇక్కడే తీసుకున్న బట్టలను సినీ షూటింగ్ లో వేసుకుంటానని, బట్టలు చాలా ఫ్యాషన్ గా ఉంటాయన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలు యూత్ జోన్ షాప్ ను సందర్శించి బట్టలు తీసుకోవాలని కోరారు. యూత్ జోన్ ప్రొప్రైటర్లు సినీ హీరో సోహెల్ రయాన్ ని శాల్వాతో ఘనంగా సత్కరించి మేమంటూ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, రాచకొండ, నజీం, షోయబ్, ప్రశాంత్, శ్రీకాంత్, నరేష్, అలీం, జహంగీర్, ముస్తఫా, అతీక్, రాయల్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే గజ్వేల్. సో యూత్ జోన్ కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీ ఉంది. అండ్ నేను యూత్ జోన్ బట్టలు వేసుకున్నా. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఈ బట్టలు వేసుకున్నాను. నేను లోపల ఉన్నప్పుడు కూడా, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా బట్టలు వచ్చినాయి నాకు. అండ్ క్వాలిటీ కానీ ఇక్కడ క్వాలిటీ కానీ బాగుంటుంది. సో అందరు గజ్వేల్లో ఉన్న వాళ్ళందరూ యూత్ జోన్లో బట్టలు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఉంటాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ రీజనబుల్ ప్రైస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే అదే మనకి ఇంతలోనే బట్టలు కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ అది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, అది కూడా మంచి క్వాలిటీతోనే. సో నేను అందుకే రావడం జరిగింది ఇక్కడికి. అంటే నాకేంటంటే నజీం ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. సో ఎప్పుడు నా సినిమాలు రిలీజ్ అయినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాడు. గజ్వేల్ ప్రజలందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంత అంటే నేను చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ పోస్టర్లు పడుతూ ఉంటాయి, బ్యానర్లు పడుతూ ఉంటారు. అందులో నజీం ముఖ్య పాత్రధారుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నజీం కూడా ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 years లోనో 3 years లోనో 1 year లో ఏమైతే వెళ్ళాలి కానీ మరి బిగ్ బాస్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నజీం వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూత్ జోన్. కంగ్రాట్స్, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ అయింది పక్కకే. సో అందరు ఇక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గజ్వేల్. థ్యాంక్ యూ. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చూపాలని, ప్రజల మేలు కోసం కమిషన్లకు ఆశపడకుండా మంచి పనులు, నాణ్యతతో కూడిన పనులు చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని రఘునందన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చూపాలని, ప్రజలు మేలు కోసం కమిషన్లకు ఆశపడకుండా మంచి పనులు, నాణ్యతతో కూడిన పనులను చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక నేత ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్, 20 నెలల కాంగ్రెస్ లో మీడియా ముందుకు స్పేస్ కోసం వచ్చి మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక నాణ్యంకి బొమ్మ బస్సు లాంటివన్నారు. ఏ గ్రామంలో రోడ్డు సరిగ్గా లేవని, నెల రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఏ రోడ్డు సరిగ్గా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే గ్రామ పంచాయతీలకు మేమైనా 15 ఫైనాన్స్ల నిధులను అందిస్తామన్నారు. సర్పంచ్లు గ్రామాల్లో పనులు చేస్తారని అనుకున్నామని, 20 నెలల నుంచి మీనమేషాలు లెక్క పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలు పెట్టడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల సమరం మొదలైతే ప్రజలు గ్రామాల్లోని రోడ్లను చూసి బేరేజ్ చేసుకుని పనిచేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. తాము చేసిన జాతీయ రహదారుల్లో గ్రామాల్లోని రోడ్లు 2 బ్లాక్ టాప్ రోడ్లే కానీ జాతీయ రహదారులు బాగున్నాయి కానీ గ్రామాల్లోని రోడ్లు ఒక్కటి కూడా సరిగ్గా లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అవినీతితో సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి టీఆర్ఎస్ కేటీఆర్ గారు రోజు మీడియా ముందుకు వచ్చి మీడియాలో కూడా స్పేస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ 2 పార్టీలు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలు గమనించి 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని
10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని రెండింటిని బేరీజ్ వేసి ఒకవేళ రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల సమరం అంటూ మొదలైతే ప్రజలు దయచేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఏదైనా ఒక రోడ్డు చూస్తే ఏ ఒక్క ఊరికన్నా పోదాం, ఒక్క రోడ్ అన్నా 10 ఏళ్ళ కిందట వేసింది, 5 ఏళ్ళ కిందట వేసింది, ఏడాది కింద వేసిన ఒక్క డాంబర్ రోడ్ అన్నా కరెక్ట్ ఉంటే అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. మేము వేసిన జాతీయ రహదారులు ఇదే 4 రోజులు వానబడ్డాయి. ఏ ఒక్క జాతీయ రహదారి మీద కనపడదు, ఒక 2 గుంతలు కనబడితే చూపెట్టండి. అది బీటీ రోడే, బ్లాక్ టాప్ రోడే, ఇవి బ్లాక్ టాప్ రోడ్. ఇవి 2 ఏళ్ళకు ఒకసారి వేస్తుంది కూడా. నేషనల్ హైవే దిగిన తర్వాత ఒక్క ఊరికి పోయే రోడ్డు గిట్ట మంచిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దోసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు రోడ్లు. ఆ రోడ్లు కూడా ఇలా రోడ్లలాగా లేనటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు వాళ్ళ మీద ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ప్రజలని అసౌకర్యానికి గురి చేస్తాను. 4 రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి ముందుకు రానటువంటి అవస్థ. ఆఖరికి గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెడితే మేమన్నా 15th ఫైనాన్స్ నిధులు ఇస్తాం, పంచాయతీలలో సర్పంచులు 4 పనులు చేస్తారంటే 20 నెలల నుంచి ఎన్నికలు పెట్టకుండా మీనమేషాలు లెక్క పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇప్పటికైనా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. చేసేటువంటి పనులలో కమిషన్కి ఆశపడకండి. దయచేసి ప్రజల మేలు కోసం మంచి పనులు చేయండి, నాణ్యతతో ఉన్న పనులు చేయండి అని కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరికో జమ్మి చెట్టు గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. గజ్వెల్లేని రేణుకామాత ఆలయం వద్ద మొక్కలు నాటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవరావు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయమన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో విద్యాధికారి రాధాకిషన్ తో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సునీత లక్ష్మారెడ్డి. గజ్వేల్ పట్టణంలోని యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన సినీ యాక్టర్ సోహల్ రయాన్ కు డప్పు చప్పులతో స్వాగతం పలికిన సౌత్ జోన్ ప్రొపరైటర్లు. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని చూపాలన్న మెదక్ ఎంపీ. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.